అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. షేక్ బాజీ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలాగా బడ్జెట్ ఉంది అని ప్రభుత్వం చెప్తోంది. ఆరోగ్య శాఖకు పెద్దపీట వేసినాం, బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసినాం, వైద్యానికి పెద్దపీట వేసినాం, విద్యకు పెద్దపీట వేసినాం అని చెప్పేసి సో అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కుతాయి. 2047 విజన్ ఈ బడ్జెట్ నుంచి స్టార్ట్ కాబోతోందని ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. బట్ ప్రతిపక్షాల నుంచి ఈవెన్ మీ పార్టీ అధ్యక్షురాలు కూడా చాలా కామెంట్స్ చేయడం జరిగింది, చాలా విమర్శించడం జరిగింది. సో వాస్తవాలు ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన చెప్తారా? ముందుగా మీకు అట్లాగే మన ఐ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలు మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం నమస్కారం అండి. ఈ బడ్జెట్ ఏదో ఒక మసిబుసి మారేడుకాయ చేసినట్టుగా గత ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారో దానికి కొనసాగింపుగా కొంత ఏదో యాడింగ్ చేసి అలా దీన్ని మభ్యపెట్టడం జరిగింది. అంతే తప్ప దీంట్లో ముఖ్యమైన అంశాలన్నింటినీ, చాలా ముఖ్యమైన అంశాలు కూడా విస్మరించారు. ప్రధానమైన అంశాలు ఏదైతే వీళ్ళు హామీ ఇచ్చారో, అనేకమైన 143 హామీలు ఇచ్చారు. వాటిల్లో ఏంటంటే ప్రధానంగా 1-2 సూపర్ 6 అంశాలను మాత్రమే వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారని చెప్పేసి క్లారిటీగా అర్థమవుతా ఉంది. ఇది జనరంజకమైన బడ్జెట్ కాదు, ప్రజారంజకమైన బడ్జెట్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఏంటంటే ఏదో ఇక అలా మమ అనిపించే విధంగా ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నే కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో, నేను సూపర్ 6 హామీల్లో ఇచ్చిన కొన్ని అంశాలు అయితే పరిగణలో తీసుకున్న వాటి గురించి జోలికి వెళ్ళడం అది చెప్తాను తర్వాత. మహాశక్తి పథకం ఏమైంది? సంవత్సరానికి 18,000 రూపాయలు ఆ మహిళలకి, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి కూడా 18,000 ఏడాదికి ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు, అధికారంలోకి వచ్చారు. ఆ మహాశక్తి పథకం ఏమైంది? ఎందుకు ప్రస్తావించలేదు? దానికి ఏదైనా కేటాయింపులు చేశారా? ఆ మహాశక్తి పథకం అమల్లోకి వస్తుందా? ఈ సంవత్సరం రాదా? తర్వాత ఉచిత బస్సు ఏమైంది? ఫ్రీ బస్సుకి 6,000 కోట్లు కావాలి సంవత్సరానికి, 6 నుంచి 7,000 కోట్లు. ఈ లెక్కలు ప్రభుత్వం చెప్పిన లెక్కలే. అది ఏమైంది? ఆ ఊసే లేదు. అట్లాగే తల్లికి వందనానికి కూడా తూట్లు పొడిచారు. తల్లికి గర్భశోకాన్ని మిగిల్చే విధంగా మరి బిడ్డల్ని మైనస్ చేస్తారా, తల్లుల్ని మైనస్ చేస్తారో కానీ దానికి తూట్లు పొడిచారు. దాని బడ్జెట్ గణనీయంగా తగ్గింది. మరి అట్లాగే నిరుద్యోగ భృతి ఏమైంది? ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తాము. ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారంటే 6,000 కోట్ల పైన కావాలి దానికి. అది ఎందుకు ప్రస్తావించలేదు? ఈ 3 కూడా ముఖ్యమైన అంశాలు కూడా సూపర్ 6 లో భాగాలే. సూపర్ 3 ఇవి ఎందుకు వీటిని విస్మరించారు? ఎందుకు? వీటికి డబ్బులు లేవా? సంవత్సరం ఈ బడ్జెట్ ఇయర్ లో అవి అమల్లోకి వస్తాయా రావా? ఈ 25-26 ఫైనాన్షియల్ ఇయర్ లో వస్తాయా రావా? ఈ 3 అనేది ప్రధానంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏంటంటే మరి వ్యవసాయ శాఖకి మరి ఇచ్చిన బడ్జెట్ కూడా ఇవాళ వ్యవసాయ శాఖకి చాలా అవసరం. కాలువలన్నీ, నీటిపారుదల వ్యవస్థ అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విధ్వంసం అయిపోయినాయి. ఒక్క కాలువ కూడా సరిగ్గా లేదు. ఆ మరమ్మతులకే సరిపోవు. వీళ్ళు ఇరిగేషన్ కి 12,000 కోట్లు ఎంతో కేటాయించారు. ఆ ఇరిగేషన్ రిపేర్స్ కి చాలవు. అట్లాగే ఏంటంటే ఏదైనా కానీ వీళ్ళు ఇచ్చిన ఇదంతా కూడా ఏంటంటే ఏదైతే హామీలు ఇచ్చారో, అట్లాగే వాలంటీర్లు, పాపం వాలంటీర్లకు 10,000 ఇస్తామని ఆశ పెట్టారు. వాళ్ళు దీనంగా చూస్తా ఉన్నారు. ఏదన్నా ఈ బడ్జెట్ లో మాకు కూడా ఏదన్నా విధించి మమ్మల్ని కూడా తీసుకుంటారని చెప్పేసి ఆ ఊసే లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా మీరు జనరంజకమైన బడ్జెట్ గా మనం పిలుచుకోవాలి చెప్పండి. అలాట్మెంట్స్ పక్కన పెట్టండి. వీటి కేటాయింపులు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారనేది తర్వాత విషయం. ఇస్తారో ఎవరో కూడా అనుమానమే. కానీ అసలు విస్మరించిన కేటగిరీస్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ విస్మరించిన కేటగిరీస్ అసలు వస్తాయా, ఉంటాయా, రద్దు చేస్తారా? సమాధానం చెప్పాల్సిన అవసరం. రైట్, వస్తా బాజీ గారు మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ పిఎన్ మూర్తి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. మూర్తి గారు, గుడ్ ఈవినింగ్.